అక్కడ భానుప్రియ ప్రముఖ నాట్య కళాకారిణి సుమతి కౌశల్ గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇద్దరి జీవితాల్లోనూ ఇవి మంచియే. రైట్ రైట్. ఇద్దరి జీవితాల్లోనూ ఒక మహాన్ కళాకారులు, అంటే మహామహా కళాత్మక చిత్రాలు తీసిన శాంతారాం గారి మనవడు, ఒక ప్రముఖ దేశ విదేశాలందు పేరుగాంచిన సుమతి కౌశల్ గారి కొడుకు ఆదర్శ కౌశల్ భానుప్రియ గారికి. ఇద్దరు మంచి సంబంధాలు చేసుకున్నారు. ఒక పక్కన తల్లి అక్కడ యాక్సెప్ట్ చేయకపోయినా ఈవిడ వెళ్ళిపోయి చేసుకుంది. ఇచ్చేదంటే ఆ కళాకారుల కుటుంబాన్ని వదలటం ఇష్టం లేదు భానుప్రియకి. అక్కడ ధైర్యం చేసింది అంతే ఒక చోట. లేకపోతే అంటే పైగా ఆవిడ 31 years అప్పుడు పెళ్లి నాటికి, ఈవిడికి అంత కాదు. తర్వాత పెళ్లి, ఇద్దరు పిల్లలు కన్నారు, హ్యాపీగా సంసారం ఉంది. పూణేలో వాళ్ళ కుటుంబం ఉన్నారు. సిద్ధార్థ రే గారు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం అనేది మామూలు, ఫ్యామిలీలో ఏం మామూలే. కానీ ఈయన 2004లో చనిపోయాడు హార్ట్ అటాక్ తోటి. 99లో పెళ్ళయింది, 2004లో హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఒక్కసారిగా డార్క్ అయిపోయింది శాంతిప్రియ జీవితం. ఏం చేయాలో తెలియలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ ఏం చేసింది, ఆయన మానకుండా ఉంటే బాగుండేది. పీక్లో ఉన్నప్పుడు సినిమాలు మానకుండా, నేను ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పి, హౌస్ వైఫ్గా ఉండాలని చెప్పేసి కంప్లీట్ కెరీర్ని వదిలేసింది. అయిన తర్వాత అందరూ వచ్చి చెప్పారు, తర్వాత నువ్వు ఈ తల్లి వచ్చి రమ్మని చెప్పింది ఇంటికి. రమ్మని, నేను ఎందుకు వస్తాను, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ, నేను వచ్చేసాను అనుకో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఇదైపోతుంది, ఏదో మామూలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను ఏదో తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మూల కూర్చున్నట్టు ఉంటుంది నాకు. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, వాళ్ళ ముందు వాళ్ళ మనవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంచేత వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. నేను అక్కడ కూర్చుంటే ఎలా అవుతుంది, నా భర్త చనిపోయినా కూడా నా పిల్లల్ని నేను పెంచుకోగలను అని ప్రూవ్ చేయాలి నేను. ఎలాగంటే నువ్వే నాకు ఆదర్శం అంది తల్లిని. నువ్వు భానుప్రియ, శాంతిప్రియ అనే వాళ్ళని ఇవాళ ఇంత ప్రశస్తంగా ఉన్నావంటే ఎవరి కారణం, నువ్వే కదా. నాన్నని ఎదిరించి నువ్వు మాకు నాట్యం నేర్పించబట్టే, మమ్మల్ని హీరోయిన్ చేయబట్టే కదా ఇవాళను. అలాగే నేను పెంచుతాను, నువ్వు చేసింది నేను చేయలేనా, నువ్వు అన్ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్, ఐ కెన్ డూ బెటర్ దాన్ యూ అని చెప్పి తల్లికి చెప్పేసి పంపించేసింది. ఇక్కడే కూర్చొని పూణేలో వీళ్ళ కుటుంబం, సిద్ధార్థరే కుటుంబం, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా దాదాపు 120 members అంట.